కార్తీక వనభోజనాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా పద్మశాలి రాయలసీమ జిల్లా అధ్యక్షులు కొంగతి లక్ష్మీనారాయణ మరియు ఆదోని పట్న పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు నీలి లక్ష్మణ స్వామి గారు, మహిళా సేవా సంఘం ప్రెసిడెంట్ జేరుబండి శ్యామల గారు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు ఐకమత్యంగా ఉండాలని, రాజకీయంగా ఎదగాలని, ప్రతి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కుల బాంధవుల సహకారంతో ఎంతో ఆనందంగా జరిగాయి అన్నారు. మొదటగా ఉసిరి చెట్టుకు పూజ, అనంతరం లక్ష్మీ సత్యనారాయణ కళ్యాణ మహోత్సవం, వనభోజనాలు, పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించి ప్రైజులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయంగా జరగటానికి సహకరించిన సంఘ సభ్యులు జక్కం వీరేష్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల సత్యనారాయణమూర్తి, కాంచన గోవిందరాజులు, గోరంట్ల వేణు, కోట రామాంజనేయులు, బరియముకుల రమేష్, చిలక శేఖర్, సిద్ధా మల్లికార్జున, బొబ్బెత్తి రంగస్వామి, వేల్పుల కృష్ణ, అడిమి రాంబాబు, బోదార్పు ఈరన్న, బోదార్పు నాగేంద్ర, నరాల రామాంజనేయులు సభ్యులు పాల్గొన్నారు. మహోత్సవము పద్మశాలి నగర్ లో పద్మశాలి వంశ కలిసి చేసుకున్నాము. అయితే ఇక్కడ ఉసిరి చెట్టు పూజ అయితేనేమి పొద్దున్న నుండి కుల బాంధవులందరి చేత బాగా జరిగింది. అయితే ఇక్కడ మేము మా వీళ్ళంతా సభ్యులంతా కలిసి, మా మహిళా సంఘం సభ్యులంతా కలిసి గేమ్స్ కూడా అందరికి ఆడిపించాము. చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికి గేమ్స్ కూడా ఆడిపించాము. ఇంకా ఈ గేమ్స్ ఆడిపించడంలో ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి. ఇక్కడ అందరూ చాలా బాగా పాల్గొంటున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా పద్మశాలి వనభోజనాలు రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు జయ శ్యామల, పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు. నమస్తే, నా పేరు కృష్ణవేణి, మహిళా సంఘ కార్యదర్శిగా మాట్లాడుతున్నాము. ఈరోజు కార్తీక వనభోజనము శివకేశ్వరుల ప్రీతికరమైనది ఈ మాసం కాబట్టి ఈ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఇక్కడ 2000 మంది మన పద్మశాలీలందరూ కలిసి వచ్చి ఎన్నో కార్యక్రమాలని చేపట్టి పిల్లల ఆట పోటీలు, కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఇక్కడ పూజ, కళ్యాణము అన్ని బాగా జరిగినాయి. ఇటువంటి కార్యక్రమాలలో మమ్మల్ని ఆదోని పట్టణ మహిళా మండలం వాళ్ళ సహాయ సహకారాలతో, సంఘ సభ్యులతో ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. విజయవంతం కావించిన మన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళ సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు దేవాలయాలు జరుగుతున్నాయి. ఊరూరా మార్కండేయ స్వామి దేవాలయం ఉండడం వల్ల మనం ఎంతో గర్వించినదగిన విషయము. ఆ రోజుల్లో భావనారు శ్రీ భద్రావతి వాళ్ళు దేవుళ్ళకే బట్టలు నేసి అన్ని దేవుళ్ళకి ఇచ్చి వచ్చేటోళ్ళు. ఆ రోజే మనకు మంచి పేరుంది. వస్త్రాలలో చేనేత కార్యక్రమంలో మనం ముందున్నాం కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాము. ఇదంతా పెద్దల దీవెనలు, దేవుని ఆశీస్సులతో ఇంకా ముందుకి ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో పద్మశాలి కుల బాంధవులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఆదోని పద్మశాలి మహిళా సేవా సంఘం యొక్క కన్వీనర్ని. ప్రతి సంవత్సరము కార్తీక వన మహోత్సవాలు ఇక్కడ బాగా జరుపుకుంటాము. ఉదయం 10 గంటలకంతా మేము మహిళా సంఘ సభ్యులందరూ వచ్చి ఇక్కడ ఉసిరికాయ చెట్టుకి పూజ చేశాము. స్వామి కూడా వచ్చి పూజ చేశారు. కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టు కింద భోంచేస్తే ఆరోగ్యం అని చెప్పి పెద్దలు అంటారు కదా, అందుకే ఉసిరికాయ చెట్టుకి పూజ చేస్తాం అన్నమాట.
ఇక్కడ ఆ తర్వాత మేము పిల్లలకు అందరికీ గేమ్స్ నిర్వహించినాము. అలాగే మహిళలకు కూడా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్స్ గేమ్స్ పెట్టినాము. తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత వాళ్ళకందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. మరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించినాము. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించినటువంటి పద్మశాలి సేవా సంఘం ప్రెసిడెంట్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కూడా ఇలాగే జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము.